కృతజ్ఞత కూడికకు, స్తుతి కూడికకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి నుంచి 5 వచనాలను మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి నుంచి 5 వచనాలను మనము చదువుకుందాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న ఖైరవాడి సంఘ సెక్రటరీ మోహన్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడి యొక్క కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. వాక్య భాగం చదివి వినిపించిన ఖైరవాడి సంఘ సెక్రటరీ మోహన్ కుమార్ గారికి మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అందరము తలలు ఉంచి ఉండగా ఈ సమయములో మనము ప్రార్థించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన దీవెన, ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని ఈ సమయములో మనము పొందుకుందాం. ఇంతవరకు మనం ఎంతగానో దేవాతి దేవుని మనము స్తుతించాం, ఆరాధించాం. మనం ఆశించిన రీతిగా, తలంచిన రీతిగా దేవుడు మన పేరు పెద్దలు క్షేమకరముగా, ఆశీర్వాదకరముగా మన మధ్యలోనికి నడిపించారు గనక అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రములు, దేవానికి కృతజ్ఞతలని, దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రములు నాయన, మేమందరం నీ ద్వారా, నీ కృప ద్వారానే బ్రతుకుతున్నామని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు నామను తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యముగా ఈ సమయములో మా యొక్క కుటుంబము కొరకు, అలాగే మా యొక్క బిడల కొరకు, మా పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఇక్కడ చేరిన మీరందరూ కూడా మా కుటుంబక్షం కొరకు ప్రార్థిస్తూ దేవుడిచ్చే కృపా సన్నిధి మనమందరము పొందుకొనున్నట్లుగా ప్రార్థించాలని ప్రభు నామను తెలియజేస్తున్నాం. దేవానికి వందనాలు, దేవానికి కృతజ్ఞతలు. మా ప్రార్థన చేసుకుందాం. దేవా నీకే వందనములు, దేవా నీకే కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిద్దాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన దేవానికి స్తోత్రములు, దేవానికి వందనాలు, ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే
స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 అందరి గట్టిగా సభలు నిర్మయపడతాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితో ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితో ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 దేవుని అలా ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండగా ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ తన కనికరం తన సన్నిధిని సమయములో పొందుకుందాం. అందరూ ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న దావీదు గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. పాటల ద్వారా నా తండ్రి స్తుతించాము నా తండ్రి. అవును నా తండ్రి, ఇక ముందు నా తండ్రి ప్రభువా వాక్యములకు వెలుచుండగా తోడుగా నీడగా ఉండి దీవించి ఆశీర్వదించడానికి సహాయం చేయమని అడుచుకున్నాము నా తండ్రి. అవును నా తండ్రి, ఇంతవరకు నా తండ్రి ప్రభువా ఈ యొక్క దాసులు నా తండ్రి ప్రభువా పెద్దలు ఫీల్డ్ పెద్దలు నా తండ్రి ప్రభువా మా యొక్క గ్రామానికి క్షేమంగా చేరుకున్నారు నా తండ్రి. అవును నా తండ్రి, ఇక్కడ వాక్యము బోధించుటకు సహాయం చేయమని అడుచుకున్నాం నా తండ్రి. నీ యొక్క దాసుల నా తండ్రి ప్రభువా వాక్యంలో నా తండ్రి ప్రభువా మాకు వినిపించుటకు సహాయం చేయమని అడుచుకున్నాం నా తండ్రి. అవును తండ్రి, ఈ యొక్క ప్రార్థన నా తండ్రి ప్రభువా ఎందు నిమిత్తమై తండ్రి ప్రభువా అయ్యగారు నా తండ్రి ప్రభువా ఏర్పాటు చేసుకున్నాడు నా తండ్రి ప్రభువా బహుగా నీకు తెలుసు నా ప్రభువా. అవును నా తండ్రి, వారి యొక్క కుటుంబంలో నా తండ్రి ప్రభువా ఎంతో మేలు చేసిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రం నా తండ్రి. పెద్ద కుమారునికి నా తండ్రి ప్రభువా సీటి నా తండ్రి ప్రభువా మంచి కాలేజీలో వచ్చినందుకు మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఆ బిడ్డ తండ్రి ప్రభువా కూతురు నా తండ్రి ప్రభువా మంచి పరీక్షలు నా తండ్రి ప్రభువా పరీక్షలో పాస్ అయిన విధానాన్ని బట్టి కూడా మరొకసారి వందనాలు నా తండ్రి. ఆ బిడ్డలు నా తండ్రి ప్రభువా అంతకంతగా ఎదుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. విద్య యందు జ్ఞానం యందు బుద్ధి యందు నా తండ్రి ప్రభువా వారిని దీవించి ఆశీర్వదించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. అవును తండ్రి, ఇంతవరకు నా తండ్రి ప్రభువా ఎంతో తండ్రి ప్రభువా ఆశ పెట్టుకున్నాం నా తండ్రి ప్రభువా. నీ యొక్క దాసురాలు నా తండ్రి ప్రభువా వాక్యంలోకి వెలుచుండగా నువ్వే తోడుగా నీడగా ఉండి నా తండ్రి ప్రభువా ఆ బిడ్డతో మాట్లాడి నా తండ్రి ప్రభువా అమ్మగారితో మాట్లాడి నా తండ్రి ప్రభువా మాకు వినిపించుట సహాయం చేయమని అడుచుకున్నాం నా తండ్రి. ఈ ప్రార్థన అంతరం నా తండ్రి ప్రభువా మరి తిరిగి వెలుచుండగా నా తండ్రి ప్రభువా వారి యొక్క ప్రయాణంలో నా తండ్రి ప్రభువా
నీవే తోడుగా నీడగా ఉండిన తండ్రి ప్రభువ, నీ బంగారు దూతని కావులు బద్దలుపరిచిన తండ్రి ప్రభువ, వారు చేరుకునే గమ్యానికి చేరేంత వరకు నా తండ్రి ప్రభు అధ్యక్షుడవై నాయకుడవై నడిపించడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో దైవజనురాలు, అలాగే ప్రభు పరిచర్యలో బహుగా వాడబడుతున్న దైవజనురాలు, అలాగే డాక్టర్ సులేఖ జయకాంత్ మేడం గారు మన మధ్యలో ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం, ఎంతో దీవెనకరము గనక ఈ సమయములో మేడం గారు అందిస్తున్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ విని విశ్వసిస్తూ దేవుడిచ్చే శ్రేష్టమైన మేలులను ఆశీర్వాదములను పొందాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయాన్ని మన మధ్యలో ఉన్న డాక్టర్ సులేఖ జయకాంత్ మేడం గారికి అప్పగిస్తూ ఉండగా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ మేడం గారిని ఆహ్వానించవలసిందిగా ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన ఏబిఎం సంఘము కుల్లుమాల గ్రామము స్థానిక సంఘ కాపరి ప్రభుదాస్ గారికి, వేదిక మీద ఉన్న సేవకులకు, సంఘ పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, కైరవడి నుంచి వచ్చిన సంఘ పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. మీరందరూ ఇళ్లలో ఉండకుండా ఆలయానికి వచ్చి సంఘ కాపరి సంతోషంలో పాలు పంపులు పొందుకుంటున్నారంటే మీరు సంఘ కాపరిని ఎంతగానో ప్రేమిస్తున్నారని అర్థమవుతుంది. నిజంగా ఇది కుల్లుమాల గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ ఆధిక్యత జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేసిన ప్రతి సంఘ కాపరి చెప్పేది ఒకటే, వాళ్ళు చాలా ప్రేమిస్తారు. మీ ప్రేమ నిజంగా సంఘ కాపరినే కాదు, మా కుటుంబాన్ని కూడా చాలా ప్రేమిస్తున్నారు. అందును బట్టి నిజంగా మీకు ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ఉదయము నాగటూరు అనే గ్రామానికి వెళ్ళినాం సువార్త కోసం. అక్కడ ఆరాధన జరిపించుకొని ఒక అర్ధగంట ఉండి మరలా మీ మధ్యకు ప్రయాణమే వచ్చాం. ఎందుకంటే మిమ్మల్ని మరొకసారి చూడొచ్చనే చిన్న ఆశ అన్నమాట. సరే, ఈరోజు మన సంఘ కాపరి ప్రభుదాస్ గారు తన జీవితంలో, తన కుటుంబంలో, తన పిల్లల పట్ల దేవుడు చేసిన ఒక గొప్ప కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కూడికను ఏర్పాటు చేశారు. నిజమే, ఇలాంటి కూడికలు మనం కూడా జరుపుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు కదండి. మన కుటుంబంలో ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు. మనల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నాడు, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మన పంట పొలాలను దీవించాడు, బిడ్డల చదువుల్లో తోడుగా ఉన్నాడు. చాలామందికి ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు అయ్యాయి. ఈ విధంగా ఎన్నో కార్యాలు చేసిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా దేవుడు చేసిన మేళ్లను మరిచిపోరు. వాళ్ళు ఎప్పటికే కానీ గుర్తు చేసుకుంటారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఈరోజు 103వ దావీదు కీర్తన మనం చదివాం. ఇక్కడ దావీదు మహారాజు గారు తన జీవితంలో దేవుడు చేసిన అనేకమైన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన తను పుట్టినప్పటి నుంచి, చిన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, ఒక రాజుగా ఉన్నప్పుడు, ఆ తరువాత వృద్ధాప్యానికి వచ్చినప్పుడు, అన్ని స్టేజ్లు అంటే అన్ని స్థితులలో దేవుడు చేసినటువంటి ఒక్కొక్క మేలును తలుచుకొని ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు? తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈరోజు దావీదు మహారాజు గారు మనకందరికీ కూడా ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఎందుకంటే లూకాసు వార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆశీర్వదించినాడు ఆయనని. ఆయన పంటను దీవించాడు, చాలా సమృద్ధి అయిన ధాన్యాన్ని ఇచ్చాడు, చాలా సంతోషించాడు. కొన్ని సంవత్సరాల వరకు తనకు ఆహారపు కొరత ఉండదు, ఆకలితో ఉండాల్సిన పని లేదు అని సంతోషపడుతున్నాడు. దేవుణ్ణి స్తుతించకుండా ఏమంటున్నాడో తెలుసా? అవంత ధాన్యాన్ని చూసుకుంటూ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. గమనించారా? దేవుడంటే భయం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు, దేవుడంటే భయం లేని వ్యక్తి మాట్లాడే మాటలు. దావీదు మహారాజు అయితే తన ప్రాణంలో చెప్పుకుంటున్నాడు, ఆయన నువ్వు ఎప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు అంటే ఆయన నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడంట. ఏం కార్యాలు చేశాడంటే ఇక్కడ 3వ వచనం నుంచి ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఇక్కడ దావీదు మహారాజు ఎందుకు అంత కృతజ్ఞత చూపిస్తున్నాడు అంటే తన జీవితంలో తన పాపాలను క్షమించినవాడు. అమ్మాయిలు మీరు మాట్లాడుతున్నారమ్మా, మాట్లాడొద్దండి. ఎందుకంటే దావీదు మహారాజు జీవితంలో ఇక్కడ క్షమించిన దేవుడు అంట. ఎవరు దేవుడు చెప్పండి అమ్మా. అందరు చికెన్ తిన్నారా? చికెన్ మటన్ అన్నీ కదా, అన్నీ కలిపి కొట్టేసింటారు. మరి అది కొంచెమన్నా అరగాలనా వద్దా? చెప్పండి. క్షమించిన దేవుడు. దావీదు మహారాజు జీవితంలో దేవుడు ఎన్నో సందర్భాలలో ఆయనను క్షమించాడు. ఆయన చేసిన పాపమును బట్టి ఆయనను గద్దించాడు. గద్దించిన తర్వాత ఏం చేశాడో తెలుసా? దావీదు మహారాజు ఊరికే ఉండలేదు, ఆయన తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆయన పాపాన్ని ఎప్పుడు కూడా ఏం చేసేవాడంటే దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకునేవాడు. 32వ కీర్తన 5వ వచనం చూడండి. 32వ కీర్తన 5వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఇక్కడ ఏం చేస్తున్నాడంట తెలుసా? దావీదు మహారాజు తన పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు, తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. దేవుడంటే భయము భక్తి కలిగిన వాళ్ళు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకుంటారు. ఈరోజు దావీదు మహారాజు ఒక పాఠాన్ని మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, మనం అందరం దేవుని సన్నిధిలో కూర్చున్నాం. అందరు కూర్చున్నారా అమ్మా? అందరు కూర్చున్నారా? దేవుని సన్నిధేనా ఇది? అందరు ప్రభు బల్ల తీసుకున్నారా? వెరీ గుడ్. మరి ఎంతమంది పాపాలను ఒప్పుకున్నారు చెప్పండి? పొద్దున పాపాలను ఎంతమంది ఒప్పుకున్నాం? ఎంతమంది పాపాన్ని విడిచిపెట్టడానికి మనం తీర్మానం చేసుకున్నాం? దావీదు మహారాజు అయితే ఏడుస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. 51వ దావీదు కీర్తన తర్వాత చదవండి. ప్రవ్వా నా పాపాన్ని కడుగు ప్రవ్వా, నేను చేసిన తప్పును క్షమించు ప్రవ్వా అని 51వ దావీదు కీర్తనలో ఆయన ఎంతగానో ఏడ్చాడు. తన పరుపు నిండిపోయింది అని ఆ యొక్క వాక్య భాగంలో మనం చూడొచ్చు. ఈరోజు మనకందరికీ ఒక ప్రశ్న. ఏ రోజైనా దేవుని సన్నిధికి వస్తున్నాం, చర్చ్ అంటే ఇష్టమే, పాస్టర్ అంటే ఇష్టమే, వాక్యం అంటే ఇష్టమే, అన్నీ ఇష్టమే, కానీ పాపాన్ని మాత్రం వదిలిపెట్టలేకపోతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, మా దేవుడు మన జీవితాలలో చేసినటువంటి మేళ్లను బట్టి మనం ఏం చేయాలో తెలుసా? మన పాపాన్ని మనము వదిలిపెట్టాలి. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు. ఎందుకండి? ఆయన మనల్ని క్షమించే దేవుడు. రెండవదిగా ఏంటంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవుడు దావీదు మహారాజును విమోచించాడు తన స్థితి నుంచి. చూడండి ఇక్కడ సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 8, 9 వచనాలను చదువుదాం. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను
గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోటునెల్లా నీకు తోడుగా నుండి శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఎలా విమోచించాడంట దేవుడు? ఆయనను గొర్రెల కాపరిగా ఉన్న స్థితి నుంచి తీసి ఏ స్థితిలో కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చదువు లేదు ఆయనకు, చదువు లేదు, బలము లేదు. అయినప్పటికీ కూడా దేవునికి దావీదు మహారాజు నచ్చాడు. ఎందుకంటే ఆయన తనకిష్టమైన రీతిగా జీవించడానికి తన జీవితాన్ని తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారారా, ఈరోజు మనము దావీదు మహారాజు నుంచి నేర్చుకోవాల్సింది, మన పాపాలను ఒప్పుకుంటే ఆయన మన పాపాలను క్షమిస్తాడు. మన స్థితి ఎంత తక్కువ స్థితి అయినా సరే ఉన్నత స్థితిలో నిలవబెట్టి మనల్ని విమోచించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మన దేవుడు. ఇక ఆఖరుగా చూద్దాం 103వ దావీదు కీర్తన చదవండమ్మా, ఇంకా ముందమ్మా. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదొగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మూడవదిగా మన దేవుడు ఎలాంటి వాడంటే తృప్తిపరచే దేవుడు. ఎలాంటి దేవుడమ్మా? మొదటిగా క్షమించే దేవుడు. చెప్పండి అందరూ, అందరు చెప్పాలి. రెండవదిగా విమోచించే దేవుడు. ఎలాంటి దేవుడు? మూడవదిగా స్థిరపరచే దేవుడు. మూడవదిగా స్థిరపరచే దేవుడు. నిజంగా దావీదు జీవితంలో దేవుడు తన జీవితాన్ని ఎంత గొప్పగా స్థిరపరచాడో మనకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ సమూయేలు రాసిన 2వ గ్రంథంలోనే ఆ కింద వచనం చదవండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము. అమ్మా నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేతును. తర్వాత 15వ వచనం చదవండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఇక్కడ దావీదు మహారాజు జీవితంలో ఆయన జీవితాన్ని ఎలా స్థిరపరచాడు అంటే ఆయన సంతానాన్ని దేవుడు స్థిరపరచాడు, సంతానాన్ని ఆశీర్వదించాడండి. ఈరోజు గమనించండి, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశాడు? మహారాజుగా నిలబెట్టాడు. మహారాజుగా నిలబెట్టడమే కాకుండా ఏమంటున్నాడంటే తరతరాలు ఆయన సింహాసనము స్థిరపరచబడుతుంది అని దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు దాన్ని నిలవబెట్టుకున్నాడు. సొలొమోను ద్వారా ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. అంతేకాకుండా దావీదు వంశములోనే ఒక చిగురు పుట్టబోతుంది అనేటువంటి అనేక మంది ప్రవక్తల నోట ఒక వార్తను ప్రజలకు దేవుడు తెలియజేశాడండి. అన్నిటికంటే ముఖ్యంగా దావీదు జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదకరం ఏంటంటే ఆ లోక రక్షకుడైనటువంటి యేసయ్య దావీదు కుమారునిగా పిలువబడ్డాడు, దావీదు చిగురుగా పిలువబడ్డాడు. ఆ లోక రక్షకుడైనటువంటి యేసయ్య దావీదు సంతానము నుంచి వచ్చేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. గమనించండి, ఇక్కడ దావీదు యొక్క రాజ్యమే కాదు, ఆయన సంతానము కూడా స్థిరపరచబడింది, సంతానము కూడా ఆశీర్వదించబడింది. ఆయన సంతానము అంతగా ఆశీర్వదింపబడడానికి కారణం ఎవరు? దావీదు.
ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్లనే ఆయన కుటుంబం ఆశీర్వదింపబడింది. ఈరోజు మన బిడ్డలు కూడా, మన కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము చాలా అవసరం. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో చాలా చక్కని మాట ఉందమ్మా. ఏమంట తెలుసా? ఒక సామెత ఉంది. ఆ సామెత ఏమంటే, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిది. గమనించండి, నీ పిల్లలు చెడిపోతున్నారు అంటే దానికి కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే ఒకప్పుడు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ పాపాలు కానీ లేవు. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. చిన్న పిల్లలు మొదలుకొని చనిపోయే దశలో ఉన్న వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో పాపం అనేది ఏలుబడి చేస్తుంది. ఎక్కడ చూసినా ప్రతి సందులో పాపమే, ప్రతి ఊరిలో పాపమే, ప్రతి సంఘంలో కూడా ఎన్నో కార్యాలు దేవునికి ఇష్టమైన కార్యాలు. ఎందుకంటే ప్రార్థన జీవితం అనేది చాలా మందిలో తక్కువైపోయింది. ఆ రోజుల్లో దావీదు మహారాజు ఒక ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఒకసారి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం చదవండి. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించినట్లును, నేను కట్టదలచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. ఇక్కడ గమనించండి, దావీదు, దేవుని యందు భయభక్తులు కలిగిన దావీదు తన కుమారుని కోసం ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, నా కుమారునికి పెద్ద రాజ్యం ఈ ప్రభువా అని అడగలేదు. ప్రభువా, నా కుమారునికి దండిగా డబ్బులు ఈ ప్రభువా అని అడగలేదు. ప్రభువా, నా కుమారునికి విస్తారమైన బంగారు వెండి కావాలని అడగడం లేదు. ఏమని అడుగుతున్నాడో తెలుసా? నిర్దోషమైన హృదయాన్ని నా కుమారునికి దయచేయి. నా కుమారుడు నీ మాటలు వినాలి, నా కుమారుడు నీ శాసనాలను గైకొనాలి, నా కుమారుడు నీ మార్గంలో నడవాలి ప్రభువా, ఆ విధంగా నా కుమారుణ్ణి ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు మనం ఇలా ప్రార్థన చేస్తున్నామా? మన పిల్లల కోసం మనం ఏం ప్రార్థన చేస్తున్నాం కదా? మంచి ఆరోగ్యమే, మంచి బలమే, శక్తి, జ్ఞానమే, మంచి ఉద్యోగమే, ఇవే ప్రార్థన చేస్తున్నాం. కానీ దావీదు మహారాజు ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, నా కుమారుడు నీ మాటలు వినాలి, నా కుమారుడు నీ మార్గంలో నడవాలి, నా కుమారుడు ఎల్లప్పుడూ నీ శాసనాలను గైకొనాలి, అతని యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడండి. యోబు కూడా తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, అయ్యో నా పిల్లలు మనసులో ఏమైనా పాపం చేసినారేమో అని దేవుని యొక్క సన్నిధిలో క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారండి. ఈరోజు ఇలా మొరపెట్టే తల్లిదండ్రులు ఉన్నారా? ప్రభువా, నీ సన్నిధిలో నా పిల్లలు తప్పు చేస్తున్నారేమో క్షమించు అని మనం మొరపెడుతున్నామా? కానీ గమనించండి, దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు చేసే ప్రార్థన ఇలానే ఉంటుంది. గమనించండి, ఈరోజు మన జీవితంలో దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు. దేవుడు నీ నుంచి, నా నుంచి ఆశిస్తున్నది ఏమీ లేదు. ఒక్క మన కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. మన కుటుంబాన్ని దేవునికి ఇద్దాం. ఈరోజు ప్రభుదాస్ గారి జీవితంలో నిజంగా ఆయన పరిచర్య మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. ఎన్నో ప్రాంతాలలో తిరిగినాడు. 3 సంవత్సరాలు అలా 3 సంవత్సరాలు తిరిగిన ప్రతిసారి పిల్లలు కూడా 3 సంవత్సరాలకు ఒకసారి స్కూళ్ళు మారారు. అయినా కూడా దేవుడు ఆ బిడ్డ చేసే పరిచర్యను జ్ఞాపకం చేసుకొని కుమారుడి విషయంలో కానీ, కుమార్తె విషయంలో కానీ దేవుడు మరచిపోలేదు. కుమారునికి మంచి కాలేజీలో సీట్ వచ్చింది, కుమార్తెకు మంచి కాలేజీలో సీట్ రావాలని ప్రార్థన చేద్దాం. చిన్న కుమారుని కోసం ప్రార్థన చేద్దాం. కుటుంబం అంతా కూడా ఎల్లప్పుడూ పరిచర్యలో ముందుకు కొనసాగుతుంది. కాబట్టి మనమంతా కూడా ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం మన దేవుణ్ణి మరచిపోకూడదు.
మన దేవుణ్ణి ఎప్పటికీ కూడా మరచిపోకూడదు. అందుకే దావీదు మహారాజు ఏమంటున్నాడు, ప్రభువా నువ్వు నా పాపాలను క్షమించావు, అందును బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా నువ్వు నన్ను ఎన్నోసార్లు విమోచించావు, అందును బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా నా కుటుంబాన్ని స్థిరపరిచావు, అందును బట్టి నీకు స్తోత్రాలు అంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, కుటుంబం ఆశీర్వదింపబడాలంటే తల్లి తండ్రి యొక్క ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మనము ప్రార్థన చేస్తేనే మన పిల్లలు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే సుజానా వెస్లీ అనే ఒక స్త్రీ ఉంది. ఆమె చాలా పేదరాలు, ప్రతిరోజు కూడా కూలికి పోయి రావాలి. ఆమెకు 16 మంది పిల్లలు. అయితే ఆమె రోజు కూడా రాత్రి పని నుంచి వచ్చి గంజి కాసి తన 16 మంది పిల్లలకి తాపి పండుకున్న తర్వాత ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేసేదంట. ఏమని ప్రార్థన చేసేది తెలుసా? ప్రభువా నా బిడ్డ నీ కొరకు నిలబడాలి, నా కొడుకు మంచి ఉద్యోగం రావాలని ఆమె ప్రార్థన చేయలేదు, నా కొడుకు మంచి డబ్బులు రావాలని ప్రార్థన చేయలేదు, నా పిల్లలు ధనవంతులు కావాలని ప్రార్థన చేయలేదంట. కానీ ఆమె చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నా బిడ్డలను నువ్వు అనుకుంటే ఆశీర్వదిస్తావు ప్రభువా, నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థన చేసేదంటండి. ఆ 16 మందిలో 4 ప్రపంచాన్ని కదిలించేటువంటి దైవ సేవకులు పుట్టారండి. దైవ సేవకులు మారారు, ప్రపంచాన్నే కదిలించారు. కొన్ని లక్షల ఆత్మలను వాళ్ళు రక్షించారు. ఆ ప్రతి ప్రసంగంలో వారు తమ తల్లి గురించి చెప్పారంటండి. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే నా తల్లి ప్రార్థనే, మా తల్లి ప్రార్థనే మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టింది అని ఆ సేవకులు ఎన్నో లక్షల మంది సాక్ష్యం ఇచ్చారంటండి. ఈరోజు మన పిల్లలు మన గురించి ఏం సాక్ష్యం చెప్తారు చెప్పండి? ఏం సాక్ష్యం చెప్తారు? అమ్మ ఏం చేస్తుందమ్మా మీ అమ్మ అంటే టీవీ చూస్తుంది మేడం. నాయన ఏం చేస్తున్నాడమ్మా అంటే సెల్ ఫోన్ చూస్తున్నాడు మేడం. ఇలా తయారయ్యాం పేరెంట్స్ అంతా కూడా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన జీవితాలలో దేవుడు మేలు చేయాలంటే మనము ఆయనను ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలలో ఆయన చేసిన మేలను బట్టి మనం ఆయనకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. కుటుంబము ఆశీర్వదింపబడాలంటే తల్లిదండ్రులు ప్రార్థనా జీవితం చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసినటువంటి ప్రభుదాస్ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు శ్రేష్టమైన వర్తమానం అందించిన దైవజనరాలు డాక్టర్ సులేఖ జయకాంత్ మేడం గారికి మా కుటుంబం తరపున, మన సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ మేడం గారిని అభినందించాలని ప్రభు నామం తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో దయచేసి అందరూ తలలు ఉంచి ఉండగా విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారంగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రార్థన మన మధ్యలో కైరవాడిని వచ్చిన సంఘ ట్రెజరర్ దేవానంద్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. భూత వర్తమాన భవిష్యత్ కాలం ముందు సర్వాధికారి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినమున ప్రభువా, ఈ సమయం ప్రభువా, మేమందరం ఎందు నిమిత్తం చేరి ఉన్నామో నీకు బహుమాటంగా తెలుసు ప్రభువా. ప్రభువా అలాగనే ప్రభువా, ఫీల్డ్ పెద్దల ప్రభువా జయకాంత్ సార్ గారిని రవాణా మార్గం అంతటిలో ప్రభువా మీ కృప తోడుండి కులమాల గ్రామానికి చేర్చినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాగే ప్రభువా కైరవాడి నుంచి వచ్చిన మమ్మల్ని ప్రభువా కులమాల గ్రామానికి చేర్పించి ప్రభువా నీ సన్నిధులన్నీ మొరబెట్టుకునే కృపను దయచేసినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభా ప్రభుదాసు గారు కుమారుడు ప్రభా మంచి సీటు వచ్చిందని ఆ బిడ్డకి తెలియజేసిన ప్రభా, మంచి జ్ఞానము కలిగి ఆ బిడ్డ ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతున్నట్టుకు
కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడ చేరినటువంటి మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలనందరినీ ప్రభా, కులమాల గ్రామస్తులందరినీ ప్రభా, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రియుడైన రక్షకుడైన యేసుక్రీస్తు బయట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో మన మధ్యలో అలాగే ఫీల్డ్ పెద్దలు, రీజనల్ సెక్రటరీ, అలాగే మన కర్నూలు పొలము బ్యాప్టిస్ట్ సంఘముల సమాజ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు రెవరెండ్ ఎస్ జయకన్ క్రిస్టియన్ సార్ గారు మన మధ్యలో ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో దీవెనకరము గనక ఈ యొక్క సమయంలో సార్ గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. ఈ సమయం వారికి ఇస్తూ ఉండగా అందరు గట్టిగా చప్పులు కొడుతూ సార్ గారిని ఆహ్వానించాలని ప్రభువును తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు గౌరవనీయులు స్థానిక సంఘ కాపరి రెవరెండ్ ఏ ప్రభుదాస్ క్రిస్టియన్ గారికి, వేదిక ఎమ్మినటువంటి లాజర్ పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, యవనస్తులకు, స్త్రీల సమాజం అంతటికి యేసునామమున మీకందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. నేను కూడా ఒక మాట 2-3 నిమిషాలు నేను క్లుప్తంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. రాజులు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1-3 వచనాలు గమనించినట్లయితే, ఇందాక వాక్యానికి కంటిన్యూయేషన్గా నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. ఇక్కడ దావీదు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుతో దావీదు చెప్తున్నాడు, అయ్యా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించినడలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. ఈరోజు ఇందాక ప్రశ్నించిన విధంగా ఈ మాటలు మన పిల్లలకు మనము తెలియజేస్తున్నామా? మనము ఆస్తులు అంతస్తులు చెప్తున్నాము, కానీ అయ్యా నువ్వు దేవుని వాక్యాన్ని విను, నా కుమారుడా నువ్వు దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యానుసారంగా జీవించు, ఆ వాక్యం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు, అప్పుడు నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని దావీదు మహారాజు సొలొమోనుకు చెప్పిన విషయాలు మన బిడ్డలకు ఏ రోజైనా మనం చెప్తున్నామా? అమ్మా వాక్యం విను, తల్లి నువ్వు వాక్యం చదువుకో, కుమారుడా నువ్వు వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో అని ఏ రోజైనా తల్లిదండ్రులుగా మన బిడ్డలకి ఎంతమంది చెప్తున్నారా? ప్రతిరోజు మీ బిడ్డలకు మీరు నానా వాక్యం చదువుకో, ఎందుకంటే వాక్యం నుండి నువ్వు తొలగిపోవద్దు. నువ్వు వాక్యం చదవటం ద్వారా నువ్వు చేసే పని ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు పనికి పోతున్నావు, అయ్యా పనికి పోతున్నావు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకొని నువ్వు పని తలపెట్టు, ఆ పని విజయవంతంగా జరుగుతుంది అని నీ బిడ్డలకు నువ్వు చెప్తున్నావా? నీవు ఎప్పుడైతే ఆ పనిని నీవు జరిగిస్తావో నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నీ ఏ పని ప్రారంభించినా, నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు వాక్యం ద్వారా నువ్వు పనిని ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ పనిని నెరవేరుస్తాడు. మనము చేయాలి, మన బిడ్డలకు నేర్పించాలి. ఈరోజు ప్రభుదాస్ పాస్టర్ గారి ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మనము మన బిడ్డలకు ఏమి చెబుతున్నాం? దేవుని వాక్యాన్ని మన బిడ్డలకు బోధిస్తున్నామా లేదా? దేవుడు యెహోషువతో ఇప్పుడు ఏమైతే దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన విషయము దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము నీవు 5 నుంచి మీరు చదివినట్లయితే, ఇక్కడ నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండదును, నిన్ను విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము,
వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగి పోకూడదు. ఇంకా చివరి వచనాలు గమనించినట్లే అయితే ఏమని చెప్తున్నాడు అంటే దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయి అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తావో చక్కగా ప్రవర్తిస్తావు, వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు అని యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. అదే మాట ఏం చెప్తున్నాడు? దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్నాడు, అయ్యా దేవుని వాక్యాన్ని గనుకొను, ఆ ధర్మశాస్త్రం నుండి నువ్వు తొలగిపోవద్దు, ధర్మశాస్త్రము ఆజ్ఞలను నువ్వు శిరస్స వహించు అని చెప్తున్నాడు. ఏ రోజైనా మన బిడ్డలకు మనము దేవుని వాక్యాన్ని చదువు నాయన, ఆ వాక్యం నుంచి తొలగిపోవద్దు, ఆ వాక్యంను చదవడం వలన చక్కగా ప్రవర్తిస్తావు, నీవు వర్ధిల్లుతావు, నీవు ఆశీర్వదించబడతావని మన కుమారులకు దేవుని వాక్యాన్ని చదవటానికి మనము ప్రేరేపిస్తున్నామా? ఎంతమంది తల్లిదండ్రులుగా నా బిడ్డలకు నేను రెగ్యులర్గా చెప్తున్నాను, అయ్యా కుమారుడా నువ్వు దేవుని వాక్యం చదువు, అమ్మా తల్లి నువ్వు దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని చదువుకొని నీ దినచర్యను ప్రారంభించు అమ్మా అని ఎంతమంది తల్లిదండ్రులుగా మన బిడ్డలకు మనము చెప్తున్నాం? ఎంతమంది చెప్తున్నారు అందరూ? అంటే ఎవరు చెప్పడం లేదని అర్థమవుతుంది. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి. దేవుడు యెహోషువతో చెప్పాడు కాబట్టి యెహోషువ తన ధర్మశాస్త్రం నుంచి తప్పిపోకుండా జీవించినాడు కాబట్టి వర్ధిల్లినాడు, విస్తరించినాడు, ఆశీర్వదించబడ్డాడు. అదేవిధంగా దావీదు మహారాజు కూడా ధర్మశాస్త్రం చొప్పున జీవించినాడు కాబట్టి ఆయన కూడా వర్ధిల్లినాడు, ఆయన యొక్క కుటుంబము విస్తరించింది. అదే మాట దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు కాబట్టి సొలొమోను రాజ్యం కూడా విస్తరించింది. అందుకోసమే దేవుడు ఇందాక చెప్పినట్టుగా దావీదు కుమారునిగా దేవుడు వచ్చేంతగా దావీదును దేవుడు ఆశీర్వదించాడు, విస్తరించాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని విని మనం ఏం చేస్తున్నామంటే వదిలిపెడుతున్నాం. అందుకోసమే 119వ కీర్తన 11వ వచనంలో ఏమని రాయబడింది? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము ఎక్కడమ్మా, ఎక్కడుంచుకోవాలా? తలకిండుగానా? ఎక్కడుంచుకోవాలా వాక్యం? ఎక్కడుంచుకోవాలమ్మా? నాకు వినపడతలేదు. లాస్ట్ వాళ్ళు వినపడతలేదమ్మా నాకు. ఎక్కడుంచుకోవాలా వాక్యము? ఏమన్నా చెప్పుకోపో సార్, ఇదే ఉన్నారు కదా. నీ హృదయంలో తలకిందుగా బైబిల్ పెట్టుకోవడం కాదు కదా, తలగడగా వాడుకుంటుంటాం బైబిల్ని. కానీ ఆ బైబిల్ నీ హృదయం నిండా ఉండాలి. నీ హృదయం నిండా ఉన్నావనుకో నువ్వు పాపం. అందుకోసమే భక్తులందరూ చెప్పేది ఏంటంటే, అయ్యా వాక్యం నుండి తప్పిపోవద్దండి, వాక్యం నిన్ను కాపాడుతుంది, వాక్యం నిన్ను ఆశీర్వదించుతుంది. అదే విధముగా దావీదు ఏం చెప్తున్నాడు? దేవుని అడుగుతున్నాడు, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించు దేవా అంటున్నాడు. ఎందుకంటే ఐశ్వర్యం అడగలే, దేవా నాకు కోట్ల సంపాదన కావాలా, ఇంకా రాజ్యాలు కావాలని అడగలే. నా కుటుంబము ఎక్కడుండాలా? నీ సన్నిధిలో. రాసుకుంటాం కదా మన చర్చిలో రాసినాం, ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో స్వస్థత ఉంది. అది రాయడం వరకే ఉంది, కానీ ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తుందో అది ఫలిస్తుంది. మన హృదయంలో నిండకుండా గోడ మీద రాసుకున్నంత వరకు గోడ మీదనే ఉంటుంది వాక్యం. కాబట్టి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి, నీ బిడ్డలకు వాక్యాన్ని చదవటం నేర్పించండి. నీ బిడ్డలు తప్పిపోకుండా యేసయ్యను చిన్ననాటి నుండే పరిచయం చేయండి, ప్రార్థన అలవాటు చేయండి, వాక్యం చదవటం అలవాటు చేయండి. ప్రతి నిత్యం కదా మనము అన్నిసార్లు తింటామో అన్నిసార్లన్నా ప్రార్థన చేయడం అన్నా నేర్పియాలి మన పిల్లలకు. ఈరోజు నుంచి ఒక మంచి తీర్మానం చేసుకొని మన కుటుంబాలు వర్ధిల్లాలి, మన కుటుంబాలు విస్తరించాలి, మన కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉండాలి. కాబట్టి ఆ విధమైన ఆలోచన ధోరణి మనలో మారాలి.
ఆలోచన ధోరణి మారినప్పుడే మన బిడ్డలు ఉన్నత స్థితిలో నిలబడగలుగుతారు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు క్రైస్తవులు. మనం ఎందుకు కాలేకపోతున్నాం, ఎందుకు వెనకబడిపోతున్నాం అంటే వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించటం లేదు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం చేసుకొని నీ కుమారులకు బోధన చేయండి, మీ కుమారులకు వాక్యం చదివించడం నేర్పించండి, వాక్యం చదివించండి. మీరు కూడా మీ కుమారులతో పాటు వాక్యం చదవటం నేర్చుకోండి. ఆ ప్రాక్టీస్ అనేది మిమ్మల్ని చక్కగా నడిపిస్తుంది, మీరు చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తుంది, మీరు వర్ధిల్లుతారు, చక్కగా ప్రవర్తిస్తారు, ఆశీర్వదించబడతారు. దేవుడి చిన్ని మాటలను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మంచి వాక్య భాగం, మంచి విషయాలు తెలియచేసిన మన ఫీల్డ్ పెద్దలు రెవరెండ్ ఎస్ జయకాంత్ కృష్ణన్ సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అంత గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందించాలని ప్రభు నామం తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయములో దయచేసి కొద్ది నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ కార్యక్రమాన్ని 2 నిమిషాల కార్యక్రమం ముగించుకుందాం. ఈ సమయములో మా నాన్నగారు అలాగే లాజరస్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత మన కార్యక్రమాన్ని ముందు కొనసాగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో సంబరం ఉంది. ఎందుకంటే క్రిస్మస్ వాతావరణం కనపడుతుంది. ఏం కనపడుతుంది? క్రిస్మస్ వాతావరణం కనపడుతుంది. అంత పండగలాగా ఉన్నట్టు నేను గమనిస్తున్నాను. ఇది కుటుంబ ప్రార్థన కాదు, క్రిస్మస్ ఆరాధన అని నేను తలుస్తున్నాను. సరే, ఏమైనా దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా అమ్మగారు చెప్పిన మాటలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జయకాంత్ గారు చెప్పిన సలహాలన్నీ కూడా మనం నేర్చుకునే వారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, ఏమైనా మా కుటుంబం ఈ రీతిగా ముందంజలో ఉంది అంటే అది ఆ విషయాన్ని మీరు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే జయస్కర్ కృష్ణ గారు కీర్తిశేషులు. ఆయన దయా, ఆయన ఉత్తన్నతమైన స్థానంలో ఉన్న ఆ స్థితిలో ఉన్నప్పటికీ మమ్మల్ని చాలా ప్రేమించాడండి. చాలా ప్రేమించి నా కుమారుని అనేక విధాలుగా పాస్టర్గా వచ్చిన తర్వాత కూడా ఆయన చేర్చుకొని ఆయన ఇంటిలో 2 సంవత్సరాలు ఆయనను పోషించాడు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు పోషించి కుమారుని బలపరిచారు. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. 2 సంవత్సరాలు అయిన తర్వాత తర్వాత అంబేద్కర్లో ఒక సంఘంలో ఉన్న పాస్టర్ను తొలగించి ఆ సార్ గారిని అంబేద్కర్ నగర్కు వేశాడు. అంబేద్కర్ నగర్లో 9 సంవత్సరాలు సేవ చేసి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో అయినను దేవుడు కరుణా సంపన్నుడు కనుక అనేక విధాలుగా జయకర్ కృష్ణ గారు మా మీద దయదలిచి మంచి సంఘం ఇచ్చాడండి. ఆఖరిలో 9 సంవత్సరాలు అయిన తర్వాత మంచి సంఘం ఇచ్చాడు. నందికొట్కూరుకు మమ్మల్ని వేశాడు. భయపడుతున్నాం, నందికొట్కూరు పెద్దది. చాలా విషయాల్లో వాళ్ళు అనేక విధాలుగా మానవులను వారు దేవుడిని ద్వేషించేవారు, మనుషులను ద్వేషించేవారని మాకు అన్నప్పుడు ఏడుచుకుంటూ ఆ పరిసరానికి వెళ్ళాము. అయినను అక్కడ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. జయాకర్ కృష్ణ గారు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఈ రీతిలో మేమున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా జయాకర్ కృష్ణ అయిన తర్వాత జయకాంత్ కూడా నా కుమారుని అత్యధికమైన స్థానంలో నిలబెట్టాడండి. కనుక ప్రతి విషయంలో ఏ విషయంలో అడిగినాను, ఏదైనా సంఘాల్లో అడిగినాను, సంఘ సమాచారాలు అడిగినాను, అదంతా ప్రభుదాసుకే తెలుసు అన్న మాటలో ఆయనకు మంచి పేరు వచ్చినట్టు మనం గమనించేవారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక పెద్దల ఆశీర్వాదం ఉండాలంట. పెద్దల ఆశీర్వాదం, వృద్ధులు కిరీటం లాంటి వారని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించేవారిగా ఉండాలి.
కేరళమ్మ గారు కూడా మా కుమారుని చాలా ప్రేమించిందండి. మంచి ఆహారం పెట్టి అనేక విధాలుగా పోషించింది. కుమారునిగా, సొంత కుమారునిగా ఆమె ఆయనను 2 సంవత్సరాలు ఆయనను అదుపులో పెట్టి మంచి వాక్యాల ద్వారా, మంచి సలహాల ద్వారా ఆయనను ముందంజలో నడిపించిన కుటుంబం అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యగారు అన్నాడు, తల్లిదండ్రులు మంచివారైతే కుమారులు మంచివారని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ విషయాలన్నీ మీరు గమనించేవారిగా ఉండాలి. పెద్దల ఆశీర్వాదం ఉండాలని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ స్థితిలో నిలబడడం, మేము ఎక్కడో ఉన్నవారం. గుంతకందాల గ్రామం అంటే అది చిన్న గ్రామము. ఆ గ్రామంలో నివసించాలని చాలా కష్టం. అటువంటి గ్రామంలో ఉన్న మమ్మలను అనేక విధాలుగా ఇక్కడ మనం చేర్చి ఇక్కడ ఎంత దూరమో, దాదాపు కునుమాల అంటే చాలా దూరం ఉంది కదా, దాదాపు మా ఊరికి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా ఊరికి 100 కిలోమీటర్ల దూరంలో మరలా మిమ్మల్ని మీ మధ్య చేర్చి ప్రభుదాసును ప్రేమిస్తున్నారంటే దేవుని ఆశీర్వాదమని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రతి విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. పెద్దల ఆశీర్వాదం, జయాకర్ క్రిస్టియన్ ఆశీర్వాదం వల్ల మా కుటుంబం వల్ల తీర్చిదిద్దబడుతుందని మీరు తెలుసుకునే వారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా నా కుమారుడు దేవుని సేవలో చాలా జాగ్రత్తగా మెలిగేవాడు. చాలా అనేక విధాలుగా ఏ విషయంలో తక్కువ లేకుండా, ఏ విషయంలో సమాధానంగా వెళ్ళేవాడు. సమాధానంగా ఎవరు ఏమన్నా కోపపడేవాడు కాదు. కోపం అనేది ఆయన హృదయంలోనే లేదు అని మనం తెలుసుకునే వారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా కుమారుడు తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగిన వాడని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఏ విషయంలో కూడా తల్లిదండ్రులకు తక్కువ చేసేవాడు కాదు, ఏ విషయంలో తండ్రి మాట జవదాటేవాడు కాదని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయనకిచ్చిన సతీమణి జ్యోతమ్మ గారు ఉన్నారు. అమ్మగారు చాలా మంచి హృదయం, అనగా తండ్రి కన్నా ఎక్కువ ప్రేమించేది. అమ్మగారు తండ్రి కన్నా మామని ఎక్కువగా ప్రేమించేది. ఒకవేళ చిన్నగా ఒకసారి అట్లా కోపపడినా చాలా దాతృతమైన హృదయం, జాలి కలిగిన హృదయం అని వాక్యం అమ్మగారి ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కనుక నాకు 2 కుమారులు రాజు, ఆయన కొడుకు ఆయన దేవుని సేవలో మొట్టమొదటిగా ఉండేవాడు. కానీ ఆయన అదృష్టశ్వాతం లేకపోయింది. ఆయన కూడా కాకినాడ పంపించాలని, చిన్నప్పుడే కాకినాడ పంపించాలని అనుకున్న ప్రయాణమైన అన్ని చేసిన తర్వాత అమ్మగారు ఏడ్చారు. ఎందుకంటే చాలా దూరం కాకినాడ, అక్కడ సముద్రాలు ఉంటాయి అని ఏడిస్తే పైనము వెనక పెట్టాను. సూట్ కేసు తీసుకొని బయటికి పోయేటప్పుడు కూడా ఇంకా ఇంట్లో పెట్టినట్టు తెలుసు. ఆయనలో లేదేమో కదా, ఆయనలో అధికారం లేదేమని మనం గమనించేవారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, ఏమైనా మా కుటుంబంలో మేము సభ్యులము ఎంతమంది మేము తెలుసుకున్నట్లయితే దాదాపు 12 మంది ఉన్నాం. దాదాపు 12 మందిని మేము తెలుసుకునేవారిగా ఉండాలి. కనుక ఈ విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. మేము దంపతులం అంటే మేము, నా కుమారులు 2, కనుక 6 మంది. ఆ తర్వాత నా కుమారులకు ముగ్గురు 6 మంది, 12 మంది సంతానం. నేనైతే ఒక్కడిని. వారిలో ఒంటరైన వాడు 10 వందలగునని వాక్యం మనకు సెలవిస్తుంది. దరిదాపులలో మనం చూసినట్లయితే స్నేహితులు, బంధువుల కన్నా అనేక విధాలుగా దేవుడు గొప్పవాడని మనం గమనించేవారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక ప్రతి విషయంలో మీరు గమనించేవారిగా ఉండాలి. కుమారుడికి మంచి సీట్ వచ్చిందంటే దేవుని దయ అండి. దేవుని దయ, కృప, వాత్సలత అని మనం గమనించేవారిగా ఉండాలి. ఆయన పడిన ప్రయాస, తల్లిదండ్రులు అనేక విధాలుగా ఆయనను ప్రేమించి మంచి చదువులు చదివిస్తున్నప్పుడు కుమారుడు అనేక విధాలుగా దేవుని యందు భయభక్తులు కలిగి బాగా చదివి గ్రహించి మంచి మార్కులతో వచ్చాడు. దాదాపు 562 మార్కులు వచ్చాయి. కనుక ప్రతి విషయాన్ని గమనించేవారిగా ఉండాలి. షీట్ వచ్చిందంటే ఆషామాషి కాదండి. ప్రతి విషయంలో మనం గమనించేవారిగా ఉండాలని వాక్యం మనకు. రేయి పౌలు చదివాడండి. మా దగ్గర ఉన్నాడు. రేయి పగలు నిద్ర లేదు. ఉదయం లేచిన 6 గంటలకు వెళ్ళి మళ్ళా 8 గంటలకల్లా వచ్చి మళ్ళా వెళ్ళేవాడు. అదేవిధంగా 10 గంటలకు మళ్ళా ఆయన కోసం మేము
కుండేవారు, ఎందుకంటే కుమారుడు వస్తున్నాడా లేదా ఎక్కడ అని. కనుక అలాగా ప్రయాసతో చదివి మంచి మార్కులు వచ్చాయి. కనుక ఆ విషయాలన్నీ మీరు గమనించేవారుగా మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇదంతా ఎవరి ఆశీర్వాదం అంటే జయాకర్ కిషన్ గారి ఆశీర్వాదాలని మీరు గమనించే బిడలుగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుదాస్కు జయకాంత్ ఆశీర్వాదాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దేవుడు ఈ మాటలు అందరి వెనుకల్లో దీవించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ కూడా ఇవి నిజమైన విషయాలే. కనుక ఎక్కడో ఉన్న మమ్మలను వారు ప్రేమించి, అలాగే మన వీళ్ళు పెద్దలు, అలాగే జయాకర్ సార్ గారు తీసుకుని వచ్చి ఈ యొక్క ఫీల్డ్లో నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత కేరళకాంతం మేడం గారు, ఆ తర్వాత సార్ గారు ప్రబంధించిన తర్వాత జయకాంత్ సార్ గారు వారు ఫీల్డ్లోకి రావడం, వారు ఫీల్డ్లోనికి వారు అధికారిగా ఉండడం, తర్వాత జయకాంత్ సార్ గారు అలాగే సులేఖ మేడం గారు వారి యొక్క సహకారము ద్వారా యొక్క పరిచర్యలో ముందు కొనసాగుతున్నాం. వారి యొక్క ప్రేమ ఎంతో గొప్పది. వారు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఈరోజు స్థితికి కారకులు వారు గనక వారికి మా యొక్క కుటుంబము తరపున మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందించాలని ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో చిన్న సాక్ష్యము జ్యోతి గారు, పార్సమ్మ గారు తెలియజేస్తారు. ఒక 5 నిమిషాలు సాక్ష్యం ఇస్తారు. క్లుప్త సాక్ష్యం, సమయం లేదు. మొట్టమొదటిగా ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి వందనాలు. వేదికను అలంకరించినటువంటి మరి ఫీల్డ్ పెద్దలు రెవరెండ్ జయకాంత్ క్రిస్టియన్ సార్ గారికి, అదే రీతిగా రెవరెండ్ డాక్టర్ ఎస్ సులేఖ జయకాంత్ మేడం గారికి, మరి పెద్దలు వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నా సాక్ష్యం ఏమిటి అంటే, మరి దేవుడు మా జీవితంలో చేసిన మేలును బట్టి మొట్టమొదటిగా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఏం చెప్పను కానీ, మేము మిడ్తూరు గ్రామంలో సేవా పరిచర్య 3 సంవత్సరములు కొనసాగించాం. చివరిగా మా బాబు 10th క్లాస్ అనగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాం. అయితే స్టడీ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో మా బాబును మా అత్తమ్మ మా మామగారి దగ్గర వదలడం జరిగింది. ఒకవేళ వాళ్ళు అక్కడ ఉండకుంటే హాస్టల్లో వదలాలి అనుకున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ అత్తగారు మామగారి దగ్గరే ఉండి బాబు చదువుకుంటారు. అయితే నందికొట్కూరు ABM పాలెంలో మరి చాలా చక్కగా మా పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటున్నాడు. అయితే అంత మాత్రమే కాకుండా మరి మేము అనుకున్నాం, ముగ్గురము 3 చోట్ల, పాపేమో కర్నూల్లో, మేమేమో కుల్మాలలో, మా అత్త మామ మా బాబేమో నందికొట్కూరులో. అయితే ఆ సమయంలో మా మామగారు జులై మాసంలోనే కొద్దిగా అనారోగ్య పరిస్థితులకి వెళ్ళిపోయాడండి. అయితే ఏది ఏమైనప్పటికీ దేవుడు ఎంతగానో మామగారి జీవితంలో కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి స్వస్థతను కూడా దయచేశాడు. అయితే అప్పుడు అనుకున్నాం, అయ్యో మళ్ళా మా అమ్మగారికి ఇలా అయింది, మా పరిస్థితి ఏంటి, బాబు అక్కడ మేమిక్కడ అని చాలా బాధపడ్డాం. అయితే ఆ సమయంలో అనుకున్నాం, మళ్ళా చివరి 3 నెలల్లో హాస్టల్లో వదలాలి అని మేడం అన్నప్పుడు, సార్ అయ్యో పిల్లోడు హాస్టల్, మా అత్త అయితే చెప్తుంది, ఏం కాదమ్మా నేను ఉంటానులే, బాబుని పెట్టుకొని మీరు ధైర్యం. అయినా కూడా నాకు 6 నెలల వరకు ఇక్కడ కల్చర్ కొద్దిగా ప్రాబ్లంగా, అంటే అందరూ చక్కగా ప్రేమించినారు, కానీ అది కాదు. కానీ కొంత భాష అర్థం చేసుకోవడానికి అక్కడ ఉన్న వారిని, అంటే సంఘాల్లో స్థిరంగా ఉండాలంటే కొంత 1 సంవత్సరమైనా టైం పడుతుంది. సార్ వెళ్తున్నప్పుడు అయినప్పటికీ ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాను. ఇంకా దేవుని సన్నిధానంలో గడపాలనుకున్నప్పుడు అన్నగారిని కూడా, అన్న చర్చి తాళం చేతులు నాకు ఇవ్వండి అన్న అని అన్నని ఎన్నోసార్లు అడిగాను. అంటే ఇస్తానులే అలా అడుగుతూ
ఇంకా ఎవరు కూడా ఉండేవారు. సాయంకాలం అయితే మళ్ళీ అందరూ కూడా చక్కగా పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడుతూ స్త్రీలందరూ కూడా వచ్చి మాట్లాడినప్పుడు వీరే నా కుటుంబ సభ్యులు అనుకొని వీరితో నేను ఎంతగానో అయితే అక్కడ బాబు మరి ఇక్కడ మేము ఏమైనా స్టడీ దెబ్బతింటుందేమో, మామగారి పరిస్థితి బాగలేదు, మేమేమో దూరంగా ఉన్నాం. కానీ మా సంఘ పెద్దలు కూడా మా పైన ప్రేమ చూపి మా బాబును చూసుకోవడానికి నెలకు ఒకసారైనా మమ్మల్ని పంపించారు. మీరు చూపించిన ప్రేమను బట్టి కూడా వందనములు. అయితే దేవుడు మా బిడ్డ జీవితంలో చేసిన మేలు ఏమిటంటే 10th క్లాస్లో తల్లిదండ్రులమైన మేము దూరంగా ఉన్నప్పటికీ మరి తన బాధ్యతను మరవకుండా చక్కగా చదువుకొని 562 మార్కులతో పాస్ అయ్యాడు. అంత మాత్రమే కాకుండా IIITలో శ్రీకాకుళంలో సీట్ వచ్చిందండి. అయితే ఇప్పుడు కూడా మేము భయపడామండి, అయ్యో చాలా దూరము వెళ్ళాలి రావాలి, ఒంటరిగా ఉంటాడో లేదో అని భయపడాం. మళ్ళా అలా అనుకున్నప్పుడు మళ్ళా చేంజింగ్ మీరు ఏమన్నా మార్పు పెట్టుకుంటారేమో అని వారు అడిగారు. అప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు నూజివీడు ఇడుపులపాయ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. అయితే దేవుడు నిన్న నైట్ ఇడుపులపాయలో మళ్ళా సీటుని ఇచ్చినట్లు కూడా చూస్తున్నాం. అయితే ఇవన్నిటికీ కారణం ఏమిటంటే నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో చాలా చక్కగా ఎప్పుడు కూడా అయితే ప్రభువా ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నమ్మకంగా నీ సేవలో ముందుకు సాగుట